అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్. న్యూ తెలుగు మూవీ అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ పొలిటికల్ లుక్ ఆర్టిస్టులు అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటున్నారు. ఏజ్ వచ్చేసి 22 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. చాలా తెల్లగా ఉండాలి అని అంటున్నారు. మంచి హైట్ ఉండాలి. అలాగే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి అని అంటున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అని అంటున్నారు. అయితే వీళ్ళకి ఫీమేల్ లీడ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలి. మినిమం హైట్ వచ్చేసి 5'5" అండ్ అబోవ్ ఉండాలి అని అంటున్నారు. మస్ట్ నో మార్షల్ ఆర్ట్స్ అండ్ యాక్షన్ స్కిల్స్ అని అంటున్నారు. అంటే మీకు కరాటే, కుంఫు, జూడో ఇలాంటివి వచ్చి ఉండాలి అని అంటున్నారు. అలాగే మేల్ ఆర్టిస్టుల దగ్గరకు వచ్చేసి ఏజ్ వచ్చేసి 22 నుండి 45 సంవత్సరాల వాళ్ళు ఫెయిర్గా ఉండాలి, మంచి హైట్ ఉండాలి, స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉండాలి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ నా పేరు సో అండ్ సో, నేను ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను, దానికి ఒక 5 కోట్ల వరకు ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. అయితే నాకు సినిమాకి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఇంకెవరినో డైరెక్టర్ని చేయడం కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను. నేనే డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి అనుభవం లేకుండా డైరెక్షన్ చేసినట్లయితే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, డీటెయిల్గా చెప్పగలరా అని అడగటం జరిగింది. ఇక్కడ నేనేమంటాను అంటే, మీకు అసలు అనుభవం అవసరం లేదండి. అసలు అవసరం లేదు. ఎందుకు అంటే ఇంతకుముందు అయ్యుండేమో కానీ ఇప్పుడు అవసరంలా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే డిజిటలైజ్ అయ్యామో మనం, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు. దానికి మీరు మెయిన్‌గా ఒక డైరెక్టర్ అంటే ఏంటి? యూ షుడ్ బి ద ఫస్ట్ ఆడియన్స్ వాట్ యూ వాంట్ అండ్ వాట్ యూ డోంట్ వాంట్. మీకేం కావాలి, మీకేం వద్దు అని చెప్పగలిగే ఒక నాలెడ్జ్ మీకుంటే చాలు ఒక ఆడియన్ లాగా. సో, దానికి మీరేం చేయాలి? మీరు కథా రచయితల దగ్గర కథలు వినాలి. లేదు, మీరే కథ, మీ దగ్గరే కథ ఉందనుకోండి, ఆ కథల్ని నాలాంటి రైటర్‌నో ఎవరో ఒకళ్ళని పిలుచుకొని దానికి స్క్రీన్ ప్లే అండ్ డైలాగులు రాయించుకోవాలి. వాళ్ళకి వాళ్ళ సాచురేటెడ్ పేమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత పని చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక కో డైరెక్టర్ని పిలుచుకొని, బాబు నాకు ప్లానింగ్ ఎన్ని రోజుల్లో మన బడ్జెట్ ప్రకారం ఇన్ని రోజుల్లోపు ఇది ఫినిష్ అవ్వాలి అనే టైప్లో వాళ్ళకి చెప్పినట్లయితే, ఈయనపక్షంగా ఒక 5 కోట్లు అంటున్నారు కాబట్టి 20 నుండి 30 రోజుల్లోపు సినిమా ఫినిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో లొకేషన్స్ బట్టి, ఆర్టిస్టుల బట్టి షూట్ షెడ్యూల్ చేసుకుంటూ మీరు వెళ్తూ ఉండండి. అలాగే ఆ తర్వాత 5 కోట్ల బడ్జెట్‌లో ఏ ఆర్టిస్టులు వస్తారు అనేది చెక్ చేసుకోండి. ఆ ఆర్టిస్టులని ఎలాగ అప్రోచ్ అవుతారు? ఒక మేనేజర్‌నో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌నో పెట్టుకొని వాళ్ళ ద్వారా మీరు ఆర్టిస్టులను అప్రోచ్ అవ్వటం. లేదంటే నన్ను అడిగితే ఆల్రెడీ హీరోలుగా చేసి షెడ్‌కెళ్ళిన వాళ్ళకంటే కూడా కొత్త వాళ్ళతోటి వెళ్ళటం అనేది మీకు జీరో నుండి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. పేర్లు చెప్పను కానీ ఒకప్పుడు హీరోలుగా వెలిగి ఇప్పుడు డౌన్‌ఫాల్‌లో ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, వాళ్ళ పాత సినిమాలకు సంబంధించిన మైనస్‌లు ఉంటాయి. ఆ మైనస్‌ల నుండి జీరోకొచ్చి ఆ తర్వాత జీరో నుండి మీకు మార్కెట్ రావాలి. అదేదో కొత్త వాళ్ళతోటి ఎళ్లారనుకోండి, ప్రాపర్‌గా పబ్లిసిటీ చేసుకుంటే కొత్త వాళ్ళతోటి కూడా కమిటీ కుర్రాళ్ళ టైప్‌లో మీరు కొట్టొచ్చు గట్టిగా హిట్. సో, నేను చెప్పేదది. సో, మీరు కొత్త వాళ్ళని పెట్టుకొని నీట్‌గా చేసుకుంటా ఉన్నట్లయితే మీరు ఎంతో కొంత సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, అలాంటి ప్రయత్నం మీరందరూ చేయాలి అనేది నా ఒపీనియన్. సో, ఆ తర్వాత మేనేజర్‌ని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రాపర్ డీఓపీని పిలుచుకొని, నా విజన్ ఇది అని చెప్పినట్లయితే దానికి తగ్గట్టు మీకు కో డైరెక్టర్ అండ్ డీఓపీ అండ్ మేనేజర్ ముగ్గురు కలిసి మీ విజన్‌కి తగ్గట్టు వాళ్ళు మేక్ చేసి ఇస్తారు. సో, దాంట్లో మీకు ఏది కావాలి, ఏది వద్దు అనేది డిసైడ్ చేసుకోండి. అండ్ నన్నడిగితే నేనేమంటా అంటే, బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద సెట్ యూ టేక్ ఏ రిహార్సల్ పీరియడ్ లైక్ వర్క్‌షాప్ పెట్టుకోండి. వర్క్‌షాప్‌లో మీకేమేం కావాలనేది ఆర్టిస్టులకి, టెక్నీషియన్‌లకి అందరికీ క్లియర్‌గా చెప్పే ఓ ప్రయత్నం అయితే చేయండి. అంటే మీకు ఎలాంటి ఒక కెమెరా లెన్సులు కావాలి, ఎలాంటి ఒక ఫ్రేమ్స్ కావాలి, ఎక్కడ ఇన్ ఫోకస్ ఉండాలి, ఎక్కడ అవుట్ ఫోకస్ ఉండాలి, ఎక్కడ ఏ లెన్సులు వాడినట్లయితే మీకు ఆ బ్యూటీ వస్తుంది, ఎక్కడ ఏ సోర్స్ లైట్ వాడితే బ్యూటీ వస్తుంది అనేది అప్పుడు వర్క్‌షాప్‌లో మీరందరూ మింగిల్ అవ్వటం ద్వారా మీకొక అవగాహన వస్తుంది. దాని ప్రకారం మీరు చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో, ఇక్కడ డబ్బులు పెట్టగలిగే వాళ్ళుంటే పని చేయటానికి వందల, వేల, లక్షల మంది ఇక్కడున్నారు. సో, డబ్బులు పెట్టడం అనేది ఇంపార్టెంట్. సో, అలాంటిది మీరు పెట్టగలరు కాబట్టి మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. గోల్డ్ రెడ్డి గారంటండి.
నేను కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళల్లో ఎవరైనా మీకు డబ్బులిస్తేనే అవకాశం ఇస్తానన్నా, లేదంటే కొన్ని రకాల నీచపు పనులు చేస్తేనే అవకాశం ఇస్తామన్నా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8522 984578. ఐ రిపీట్ 8522 984578. అలాగే వెంకట్ దాసు గారంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9989490749. ఐ రిపీట్ 9989490749. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఇప్పుడు వీళ్ళలో గోల్డ్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వెంకట్ దాసు గారు కావచ్చు, మాకు డబ్బులివ్వాలి, ఇలాగ ఇస్తేనే అవకాశాలు ఇస్తాం, లేదంటే కాస్ట్యూమ్‌కి డబ్బులివ్వాలి, లేదంటే ఫోటో షూట్ ఉంటుంది దానికి డబ్బులివ్వాలి, లేదంటే వర్క్‌షాప్ ఉంటుంది దానికి డబ్బులివ్వాలి. పేరేదైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని సినిమాకి మీరు డబ్బులు పెట్టాలనేది మీ మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖుల మిగిలిపోకుండా మెచ్యూరిటీతో ఆలోచించండి అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.